హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా కొంతమంది రాజకీయ నాయకులు కానీ సినిమా హీరోలను కానీ టార్గెట్ చేసుకొని వాళ్ళపైన లేనిపోని కథనాలు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవి తెలుగు మీడియాలోనే కాదు, నేషనల్ మీడియాలో కూడా ఈ తంతు కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. మీడియా అంటే అదేదో పెద్ద పైనుంచి ఊడిపడినట్టు, మీడియాకు మించింది ఇంకేది లేదన్నట్టు కొందరు బిల్డప్ ఇస్తూ ఉంటారు, ఆ భ్రమల్లో ఉంటుంటారు. మీడియా అంటే ప్రజలకు వాస్తవాలు చెప్పేది, నిజాలను చెప్పేది. కానీ ఎంతసేపు పచ్చి అబద్ధాలని జనాల్లోకి తీసుకెళ్ళి లేనిపోని కథనాల్ని అల్లి జనాల్లోకి పంపించి ఆయా వ్యక్తులను అబాస్పాలు చేసేది కాదు. ఇట్లా చూస్తే రీసెంట్గా ఓ ప్రజాప్రతినిధిని టార్గెట్ చేసుకొని ఓ మీడియా సంస్థ కథనాలు వేశారు. అది ఎంత దూరం వెళ్ళిందంటే ఆ ప్రజాప్రతినిధి ఆయన గురించి ఆ మీడియా సంస్థ రాసినటువంటి కథనాలకు స్పందించి కేసులు వేసేంత వరకు వెళ్ళింది. అలాగే ఈ కథనాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మీడియా ఛానల్స్ కూడా కథనాలు అల్లారు, వాళ్ళపైన కూడా కేసులు పడ్డాయి. ఆ తర్వాత కొంతమంది మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. అంటే మీడియా స్వేచ్ఛ అంటే ఏంటి? ప్రజాప్రతినిధి కానీ ఓ సెలబ్రిటీ గురించి లేనిపోని కథనాలు అల్లి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా మీరు స్టోరీలు చేసి బయటకు పంపిస్తే అది మీడియా స్వేచ్ఛన? వాడేవాడు గోబెల్స్ అనేవాడు ఇలాంటి తప్పుడు వార్తలను అదే పనిగా జనాల్లోకి పంపించేవాడు, ప్రచురించేవాడు. అలా గోబెల్స్ ప్రచారం అనేది ప్రచారంలోకి వచ్చింది. కొన్ని మీడియా సంస్థలు ఆ గోబెల్ ప్రచారాన్ని ఫాలో అవుతూ కంటిన్యూగా ఇలాంటి తప్పుడు వార్తల్ని ప్రచురిస్తుంటారు. అట్లా ఈ మీడియా సంస్థ ఆ ప్రజాప్రతినిధిని టార్గెట్ చేసుకొని ఒక కథనం వేసిన తర్వాత అది బాగా ట్రెండ్ అయిన తర్వాత ఇప్పుడు మరో మీడియా సంస్థ ఏం చేసిందంటే ఇంకో నాయకుడిని టార్గెట్ చేసుకొని, ఇంకో ప్రజాప్రతినిధిని టార్గెట్ చేసుకొని ఆ ప్రజాప్రతినిధి కావాలనే ఇతని పైన ఇలాంటి కథనాలు వేయించాడని చెప్పేసి ఇంకో మీడియా సంస్థ కథనాలు వేయడం మొదలుపెట్టింది. అంటే ఇక్కడ అదే తప్పుడు కథనం, కానీ మళ్ళీ ఇంకొక తప్పుడు కథనం వేసి ఆ కథనం వెనుక ఓ ప్రజాప్రతినిధి ఉన్నాడని చెప్పేసి ఆయన హైలైట్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మరో ప్రజాప్రతినిధి బయటకు వచ్చి ఆయన కూడా ఆ మీడియా అధినేతను ఏకిపారేశాడు. ఇట్లా మీడియా సంబంధం లేని విషయాలు, వాస్తవాలను పక్కన పెట్టి, అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, వీటన్నిటిని పక్కన పెట్టి ఎంతసేపు ప్రజాప్రతినిధులు వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు, వాళ్ళ బెడ్రూమ్లలో కెమెరాలు పెట్టి వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించే మాట్లాడతారు తప్పితే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యను వెలికి తీసే దమ్ము వీళ్ళకుందా? లేదు. ఫైనల్గా మీడియాకు ఒక క్రెడిబిలిటీ ఉంది. మీడియాలో ఒక వార్త వచ్చిందంటే జనాలు నమ్ముతారు. అది గ్రామాల నుంచి మొదలు పెడితే సిటీల వరకు పలానా మీడియా సంస్థ వాడు ఇలాంటి వీడియో పెట్టాడు, ఇలాంటి వార్త వేశాడు, పలానా టీవీ ఛానల్లో ఇలాంటి కథనం వచ్చిందని చెప్పేసి టీవీలో కానీ పేపర్లో కానీ ఒక వార్త వచ్చిందంటే అదే నిజమని జనాలు నమ్ముతారు. మరి జనాలు మనం అంతా బిలీవ్ చేసినప్పుడు మనం వాస్తవాలు చెప్పాలి కదా. కానీ కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను పక్కన పెట్టి ఇలాంటి చిల్లర కథనాలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. దీనివల్ల ఆయా మీడియా సంస్థల క్రెడిబిలిటీ పడిపోతుంది తప్పితే మరేం లేదు. మరి ఎందుకు ఆలోచించట్లేదు? మీడియా అంటేనే ఒక పవర్ఫుల్, మరి ఇలాంటి పవర్ఫుల్ వెపన్ని వాడాల్సిన చోట వాడాలి, కానీ ఇలా పనికిమాలిన విషయంలో ఎందుకు వాడుతున్నారో అర్థం కాని పరిస్థితి.